పిల్లలు ఏసన్న గారు మీరక్క ఇద్దరు సేవకు వచ్చారు. మా తాత వంశంలో ఇద్దరు వచ్చినారు, మా ఏసన్న గారు మీరక్క. నేను యేసుని చూచే సమయం అతి సమీపమాయనే మా అత్తగారు పాడింది. ఆమె కూడా సేవకు వచ్చేసింది. ఏసన్న గారు మెంటల్ ఎఫెక్ట్ నుంచి బాగా 1964లో ప్రభుని నమ్ముకున్నాడు. మా ఇంట్లో మొత్తం మీద ప్రభుని నమ్ముకుంది ఏసన్న గారే. మెంటల్ ఎఫెక్ట్ నుంచి బాగా ప్రభుని నమ్ముకున్నాడు. మా నాన్నకి పెళ్ళయ్యి ఇద్దరు వైపులు చచ్చిపోయినారు అప్పటికే. మా అమ్మ పేరు వెంకటరమణమ్మ. మా అమ్మోడు దేవుడు వెంకటేశ్వర స్వామి, మా తాతల దేవుడు నరసింహస్వామి. అర్థమైనా? మా నాన్నమ్మకమేమో మరియమ్మ తల్లి ఆర్సీఎం చేసి. అయితే మా నాన్నకి ఇద్దరు మోపులు ఇప్పుడు చచ్చిపోతే మా అమ్మ కంటికి కూడా చూపించుకుంటూ సమాధి చేశారు. అప్పుడు ఏసన్న మెంటల్ ఎఫెక్ట్ నుంచి బాగా మా అమ్మకు సువార్త చెప్పాడు. వదినమ్మ ప్రభుని నమ్ముకో, యేసుప్రభు బిడ్డలు బతికిస్తాడు, నా మెంటల్ ఎఫెక్ట్ నుంచి బాగా చేసింది యేసుప్రభు అని మా అమ్మకు సువార్త చెప్పాడు. మా అమ్మ ప్రభుని నమ్ముకుంది. పుట్టిన బిడ్డ బ్రతుకుతాడు, ఖచ్చితంగా బ్రతుకుతాడంటే పుట్టిన బిడ్డ బ్రతికితే ఏం చేస్తామని అడిగారంటే ఏసన్నగా. అప్పుడు మా అమ్మ చెప్పిందంట, అప్పుడే 1964లో సేవ నిమిత్తం మెడ్రాస్ అడియార్ అనే ప్రాంతానికి ఏసన్న గారు సేవకు వెళ్ళిపోతున్నారు. అప్పుడు మా అమ్మ చెప్పింది, వాడు పుట్టి బ్రతికితే నువ్వెలాగ ప్రభు సేవకు వెళ్ళిపోతున్నావు ప్రభుకి అంకితం చేసేస్తాను మా అమ్మ మాట ఇచ్చింది. 1964లో దేవునికి స్తోత్రం కలిగిన. నేను పుట్టక ముందే మా అమ్మ నన్ను ప్రభుకి అంకితం చేసి 1966 మార్చి 9వ తేదీ నేను పుట్టాను. చాలా బలహీనంగా ఉంటే నేను కూడా చనిపోతానేమో అనుకొని మెడ్రాస్ అడియారికి తీసుకెళ్ళారు. నన్ను పుట్టిన 8వ రోజో 9వ రోజో తీసుకుని వెళ్ళారు. ఏసన్న గారు దగ్గరికి తీసుకెళ్ళి పేరు పెట్టమంటే అప్పుడే ఏసన్న గారిని సేవకు సెలెక్ట్ చేసిన ఆయన పేరు ఫ్రెడీ పాల్. ఏసన్న గారిని సేవకు సెలెక్ట్ చేయడం అంటే ఎంతమంది సేవకు వస్తే వాళ్ళందరినీ మోకరింపు చేసి కళ్ళు మూసుకుని దైవ సేవకుడు ఎవరైనా చేయబెడతారో వాళ్ళని సేవకు సెలెక్ట్ చేసుకుంటారు. ఆ సెలెక్ట్ చేసిన పాస్టర్ పేరు ఫ్రెడీ పాల్. ఏసన్న గారు మా అమ్మ తీసుకెళ్ళి పేరు పెట్టమంటే అంత పెద్ద గొప్ప దైవ సేవకుడాలని ఆ పేరు నాకు పెట్టాడు ఏసన్న గారు. నాకు పేరు పెట్టింది ఏసన్న గారు. మా ఇంట్లో నాకు మా తమ్ముడు జాన్ విస్లీకి ఏసన్న గారి పేరు పెట్టారు. జాన్ విస్లీ పుస్తకం చదివేటప్పుడు ఏసన్న గారు చదివేటప్పుడు మా తమ్ముడు వెస్లీ పుట్టాడు. అప్పుడు వాడు జాన్ విస్లీ అని పేరు పెట్టాడు. నాకు ఫ్రెడీ పాల్ అని పేరు పెట్టాడు. నాలుగు బయట పెట్టుకొని ఉంటే ఏసన్న గారి పక్కన ఎంజీ మ్యాచెస్ గారు అని పెద్ద పాస్టర్ గారు నాలుగు మీద ఫటాన్ని కొట్టి మోసే అంత తోడవుతాడు పోవుదినమ్మ అన్నాడంట. మా అమ్మని భక్తిగా పెంచు అంటే మా అమ్మ నన్ను తీసుకొచ్చి చిన్నప్పటి నుంచి చాలా భక్తిగా పెంచింది. చాలా బలహీనుండి, తట్టుకుంటే రక్తం ముక్కుల్లోంచి వచ్చేది, కాళ్ళు నొప్పులకి పడుకునేవాడిని, సన్నగా బక్కచిక్కి ఉండేవాడిని. ఇద్దరు చచ్చిపోయారు, నేను కూడా ఎప్పుడు చచ్చిపోతానేమో అనుకునేవాడిని. ముక్కుల్లోంచి రక్తం వచ్చేసేది. ఇట్లా మా అమ్మ దూది పెట్టి నీళ్లు పోస్తూ ఉంటే ఆ రక్తం ఆగేది. మా అమ్మ భలే పాటలు పాడుతుంది. ఆమె పాటలు పాడుతూ ఉంటే నేను అటు తిరిగి పడుకొని ముక్కు నీళ్లు పోస్తూ ఉంటే ఏడ్చుకుంటే ఎంతకాలం బతుకుతానో అనుకున్నాను. ఆ పాడుతూ ఉంటే వింటూ ఉండేవాడిని. మొత్తానికి నన్ను చిన్నప్పుడు స్కూల్కి పంపించినారు, కిండర్ గార్డెన్ పంపించారు. పంపిస్తే అక్కడ ఇంటికి వచ్చినప్పుడు మా అక్క ఇంటికి ఎవరు ముందు వెళ్తాను పంది కట్టుకున్నాం. మా అక్క అటు తిరిగి వస్తుంది, గోడకి దూకా, పట్టం చేయిరిగిపోయింది. సాయంత్రం వరకు ఎవరికి చెప్పలా. సాయంత్రం వంతలాడు ఆసుపత్రి కట్టు కట్టారు. నాకెక్కడ లేని సంతోషం, ఎందుకంటే స్కూల్లో ఆల్దిద్దే బాధ పోయింది. 6 నెలలు చేయి కట్టుకొని ఉన్నా. స్కూల్లో టీచర్ నన్ను ఏం చెప్పలా, కూర్చోబెడుతుంది, అటెండెన్స్ చేస్తుంది, కూర్చోబెడుతుంది. 6 నెలలు అయిన తర్వాత మళ్ళీ మిద్దిపైన ఆడుకుంటా ఉంటే మా అక్క మళ్ళా నా మీద ఎగిరిచ్చి తూచుంది. మళ్ళీ ఇరిగిపోయింది. ఇంకా సంతోషం. మరలా 6 నెలలు కట్టారు. చిన్నప్పుడు నేను వాళ్ళు కూడా దిద్దలా. 5వ తరగతి వరకు అటెండెన్స్ వేసి పాస్ చేశారు. 6వ తరగతికి పంపించారు. 6వ తరగతిలో తెలుగు చదవమంటే కన్నడ చదివా నేను. నీ నా అన్న టీచర్లు కొట్టి ఎట్ట చదివానో నాకే తెలియదు. 10th క్లాస్ వరకు చదివా. 10th క్లాస్లో తెలుగులోనే ఫెయిల్ అయ్యా. 0 నాకు. గ్రేట్గా చెప్పుకుంటున్నా, తెలుగులో నాకు 0 మార్కులు. ఎప్పటికీ చెప్తున్నా, తెలుగు చదవగలను, రాయలేను ఇప్పుడు కూడా. ఈ చెయ్యి 2 సార్లు ఇరిగిపోయింది, ఒకసారి ఆపరేషన్ అయింది. ఈ చెయ్యి 4 సార్లు ఆపరేషన్ అయింది. ఇప్పుడు చేతిలో రాడ్ ఉంది.
100 స్పీడ్లో పోయేటప్పుడు వ్యాన్ పల్టీ కొట్టింది. ఇప్పుడు రాడ్ ఉంది దీని లోపల. ఈ చెయ్యి 2 సార్లు ఆపరేషన్ అయింది. ఈ చెయ్యి క్యాన్సర్ గడ్డ వచ్చి ఆపరేషన్ అయింది. చెయ్యి తీసేయాలన్నాను నాకు. నేను చిన్నప్పటి నుంచి ఆ చదువు పోయింది. 10th క్లాస్ ఎట్ట ఫెయిల్ అయిపోయాను. తర్వాత నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు సౌండ్ సిస్టమ్ ఉందే, ఇప్పుడు వీళ్ళు పెట్టినారు చూడండి ఇక్కడ ఇట్లా, ఇటువంటి ఒక సౌండ్ సిస్టమ్ స్టార్ట్ చేశాను. పెద్ద బిజినెస్ అయిపోయింది. లక్షలు లక్షలు సంపాదించా. రాజీవ్ గాంధీ సౌండ్ సిస్టమ్ చేశా, రామారావు సౌండ్ సిస్టమ్ పెట్టా, ఆ జీజాన్ గారికి, జోషన్నకి, ఆర్ఆర్ కుమూర్తికి, పెద్ద పెద్ద దేవుని సేవకులందరికీ, జోషన్న గారికి, ఆర్ఆర్ కుమూర్తికి, రాజ్బాబు అన్నకి, జోషన్న నేను ఒకే టేబుల్ మీద భోజనం చేసేవాళ్ళం. రాజ్బాబు అన్న నాకు చేపలు కూడా చేసి పెట్టేవాడు. ఏసన్న గారితో తిరిగిన దేశాలు మొత్తం సువార్త తిరిగిన, లక్షలు లక్షలు డబ్బు సంపాదించా. డబ్బులు విరక్తి గట్టి కలిగేంత సంపాదించిన సౌండ్ సిస్టమ్ మీద. ఎక్కడ ఎవరా సంపాదనే సౌండ్ సిస్టమ్ మీద. సాయంత్రం 1 గంట అట్ట పోస్తే 2000 సంపాదించేవాడిని. 88లోనే అంత సంపాదించిన. 1988లో రోజుకు 2000 సంపాదించిన. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అట్లా సంపాదిస్తున్న రోజులు మా అమ్మ ఏమన్నా తెలుసా, నిన్ను సంపాదించడానికి వరకు కనలేదు, నువ్వు ప్రభు సేవ కోసం కన్నాను, ఇది వదిలిపెట్టి ప్రభు సేవ పోయింది మా అమ్మ. ఎంత సంపాదించి తీసుకొచ్చి మా అమ్మకి ఇచ్చేవాడిని. 10 రూపాయలు కావాలంటే మా అమ్మ దగ్గర చేయి జాపి అడిగేవాడిని. 10 రూపాయలు అమ్మ అనేవాడిని. డబ్బులన్నీ నీయే కదరా తీసుకోపోరా అనేది. లేదు లేదమ్మా 10 రూపాయలు చాలని 10 రూపాయలు తీసుకునేవాడిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్లా సంపాదిస్తున్న రోజుల్లో కూడా సేవకు వచ్చేద్దాం అనుకున్నా. మా నాన్న సొంత రైస్ మిల్ రైస్ బిజినెస్ చేసేవాడు, రైస్ మిల్ నడిపించేవాడు. ఒకరోజు ఇంటికి వచ్చాడు, వీడు సేవకి వెళ్తా అంటున్నాడని మా అమ్మ చెప్పింది. దేవుని సేవ కంటే విలువైంది ఒకటి లేదు నాయనా, దేవుడే నిన్ను బ్రతికిచ్చాడు, నువ్వు ప్రభు సేవ చేయపో అన్నాడు మా నాన్న. మా నాన్న ఒకటే మాట చెప్పాడు, రేయ్ గుర్తుపెట్టుకో, సంసారం అనే దాంట్లో చిక్కుకోవాక. సంసారం అంటే ఏంటంటే డ్రామాలు రంగులు వేసుకొని స్టేజ్ మీద వేస్తారు. రంగులు లేకుండా చేసే నాటకమే నాయన సంసారం, దాంట్లో చిక్కుకోబాక నాయనని మా నాయన చెప్పాడు నాకు. నేను సేవకు వచ్చేద్దాం అనుకుంటున్నా. హఠాత్తుగా మా నాన్న చనిపోయాడు. మా అమ్మ ఏడుస్తుంది. మా చెల్లెలు, నాకు 2 చెల్లెళ్ళు. నా పేరు ఫ్రెడీ పాల్, మా తమ్ముడి పేరు రవి పాల్, మా చెల్లి పేరు గ్లోరీ మణి పాల్, చివరి చెల్లి పేరు బియోలా శివ. వాళ్ళిద్దరు చెల్లుళ్ళు ఏడుస్తున్నారు, తమ్ముడు ఏడుస్తున్నాడు, అమ్మ ఏడుస్తుంది. మా అమ్మ చూడలేను, తట్టుకోలేను. మా అమ్మని ఏడవద్దని ఎంత చెప్తున్నా కుదరట్లేదు. నాకు ఈ లోపలికో బాధ ఏంటంటే, నేను సేవకి వెళ్ళిపోతానప్పుడు మా నాన్న చనిపోయాడే, ఇంటికి మొగదిక్కి లేకుండా నేను వెళ్ళేటప్పుడు అని ఆ బాధ నాకు ఎక్కువైంది. ఇంతకు మా అమ్మని ఎంత ఓదార్చలేకపోయాను. ఆ తర్వాత మా నాన్న చనిపోయిన తర్వాత పెద్ద చెల్లికి పెళ్లి చేశా, చిన్న చెల్లికి పెళ్లి చేశా, తమ్ముడికి పెళ్లి చేశా. ఈ బైబిల్ తీసుకొని ఇల్లు వదిలిపెట్టి వచ్చేద్దామని మా అమ్మ దగ్గర పోయి నిలబడ్డా. వెళ్ళిపోతున్నానమ్మా అన్న. ఏడికి వెళ్తావు అన్నాడు. సేవకి వెళ్తున్నానన్నా. సేవకి వెళ్ళిపోతున్నానమ్మా అన్న. ఏడ తింటావరా, ఏడ పడుకుంటావరా, భలే మతిమరిపోడివి, చెప్పులు వేసుకుని వాడు పెట్టించి మర్చిపోతాను నేను ఈరోజు కూడా. ఇంత మతిమరిపోడివి, ఎలా సేవ చేస్తావరా, ఎక్కడ పడుకుంటావరా, ఏడ తింటావరా అని నా చుట్టూ బంధువులందరూ చేరి ఏడవడం మొదలుపెట్టారు. వెళ్ళిపోతాడు అంటున్నా అంటే నాకు కూడా ఏడుపు వచ్చింది. ఇటు పట్టుకొని గట్టిగా గిచ్చుకొని ఏడవకుండా నిలబడి వెళ్ళిపోతున్నా, ప్రార్థన చేస్తున్నానని చిన్న ప్రార్థన చేస్తున్నాను, వెళ్తున్నాను అన్నాను. ఏమని ప్రార్థన చేసి తెలుసా, ప్రభువా వీళ్ళకి ఎక్కువ ఇవ్వకనైనా నేను మర్చిపోతారు, వీళ్ళకి తక్కువ ఇవ్వకనైనా నేను తిడతారు, వీళ్ళకి ఎంత అవసరం అంత ఈ ప్రభు అని ఈ బైబిల్ తీసుకుని ఇల్లు వదిలిపెట్టి నేను వచ్చి 32 సంవత్సరాలు అవుతుంది. ఈరోజుకి 32 సంవత్సరాలు అవుతుంది ఇల్లు వదిలిపెట్టి నేను వచ్చేసి, నా వ్యాపారాన్నంతా విడిచిపెట్టేసి నా యవ్వన కాలంలో ప్రభువుని వెంబడించి ఇల్లు వదిలిపెట్టి కట్టుబట్టలతో చిన్న బ్రీఫ్ కేసు తీసుకొని శారదా కాలనీలో ఏసన్న ఉంటే ఏసన్న గారి దగ్గరికి వచ్చాను. ఎక్కడికి వచ్చావురా అన్నాడు. సేవకు వచ్చానన్నా. ఇప్పటికే లేట్ చేసావు, ప్రార్థనలో ఉండు, మళ్ళీ వస్తా అని వెళ్ళిపోయాడు. 3 రోజులు మీటింగ్కి వెళ్ళిపోయాడు, రాలేదు. 3 రోజులు ఉపవాసం ఉన్నా. అక్కోళ్ళు వచ్చి తినమన్నారు, అన్నం నేను తినలా. అన్న ఉపవాసం ఉన్నామన్నాడు, నేను రానన్నా. 3 రోజులు ఉపవాసం ఉన్నా. 4వ రోజు ఉదయం వచ్చాడు. రాత్రి వచ్చి ఉదయాన్నే లేచి
ఉపవాసం ఉన్నావా అన్నాడు. ఉపవాసం ఉన్నాను అన్నాడు. రాని ప్రార్థన చేసి నిన్ను క్రుసేడ్ డైరెక్టర్గా నిర్ణయిస్తున్నాను, ఈరోజు నువ్వు ముందు వెళ్ళి లైట్లు వేసి స్టేజీ కట్టి సౌండ్ సిస్టమ్ పెట్టు, నేను వచ్చి వాక్యం చెప్తాను, నువ్వు ఈరోజు క్రుసేడ్ డైరెక్టర్ అని నన్ను అభిషేకించి పో మదనపల్లికి అన్నాడు. మొట్టమొదటి నన్ను పంపించింది మదనపల్లికి, నన్ను చివరిగా పంపించింది వరంగల్కి, తెలంగాణ వరంగల్కి. నేను యేసన్న గారితో అట్లా మీటింగ్స్కి 14 సంవత్సరాలు 14 లక్షల కిలోమీటర్లు యేసన్న గారితో తిరిగాను నేను. 14 లక్షల కిలోమీటర్లు. అప్పుడు నేను యాదోనికి వచ్చాను, ఈ ఊరికి వచ్చాను. తర్వాత ఇక్కడ ఒక ఊరు ఉంది, ఏదది ఏదో ఒక ఊరు ఉంది అబ్బా, అది మీసాలో ఉన్నాడు, అందరు మీసాలో ఉంటారు ఆ ఊళ్ళో. ఇందాక కూడా చెప్పేది ఊరు కోసకి తెలుగు నాకు అర్థం. వాడు పోయిస్తున్నాడు వాడు ఇచ్చిపోయినాడు, వాడికి పోసినాడు అని ఏడ పొడిచినాడు రానివాడు. నేను వాళ్ళు తెలుగు అట్టేవాడు పొడిచినాడు రా, వాడు పొడిచినాడు అనేవాళ్ళు. ఏడ పొడిచినాడు రానివాడు. ఆ తెలుగు అర్థమయ్యేది కాదు. అక్కడికి వెళ్తే మాంసం నిప్పుల మీద కాల్చి పెడుతున్నారు, తినండి అన్న, ఇది స్పెషల్ ఈ ఊరికి అన్నారు. ఎన్ని ఊరులు తిరిగానో నాకే తెలియదు. 14 సంవత్సరాలు ఈ స్టేజీ మీద పడుకున్నా నేను. ఇప్పుడైనా ఈ పట్టలు వేశారు, అప్పట్లో సిమెంట్ గోతాల పట్టలు పప్పుకొని పడుకున్నా. సౌండ్ సిస్టమ్ సామాన్లన్నీ స్టేజ్ మీద పెట్టుకొని రాత్రి అంతా వాటి కాపలా పడుకునేవాడిని 3 రోజులు. ఇప్పటికీ నాకు పరుపు మీద పడుకుంటే నిద్ర రాదు. కావాలంటే నా రూమ్లో వచ్చి చూడండి, పరుపు లేదు నాకు, కిందే పడుకుంటాను ఇప్పుడు కూడా. ఆ జీవితం అంతా స్టేజ్ మీదే పోయింది. యేసన్న గారు మీటింగులు పెడుతుంటే, ఆయన వాక్యం చెప్తుంటే, దైవ సేవకుల పాద ధూళి మా మీద పడితే చాలు అనుకున్నాను, కానీ ఈ విధంగా వాక్యం చెప్పాలని నేను కల్లో ఎప్పుడు అనుకోలేదు. ఆ దైవ సేవకులు చేసిన పరిచర్య, ఆ పాద ధూళి మా మీద పడి ఈరోజు మీ ముందు ఇక్కడ నిలబడి ఉన్నాం, కానీ ప్రసంగం చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు. ఈ పట్ల కప్పుకొని పడుకునేవాడిని. నేను మా తమ్ముడు వెస్లీ యేసన్న గారితో 14 లక్షల కిలోమీటర్లు తిరిగా. మా తమ్ముడు చాలా సుకుమారం. మీటింగ్ అయిపోయిన తర్వాత స్పీకర్ బాక్సులు తెచ్చుకొని ఇటొక బాక్సు అటొక బాక్సు సమాధి పెట్టిలాగా మధ్యలో గ్యాప్ పెట్టుకుని దాంట్లో పడుకొని వాడు పైన పట్టేసుకునేవాడు, దాని లోపల పడుకునేవాడు. నేనేమో కాపలా కాస్తున్నాడు, రాత్రి అంతా మేలుకొని ఆయన్ని పెట్టుకొని వాడి దగ్గర కాపలా కాస్తూ పడుకునేవాడిని. అట్లా సేవలు యేసన్న గారితో తిరిగి మొట్టమొదటి 1990లో రికార్డింగ్ చేశాం క్యాసెట్. దాంట్లో శాశ్వతం అనేది నీవు నా ఎడల చూపిన కృప పాట పాడాను. అప్పటి నుంచి సంవత్సరానికి ఒక పాట రాయడం మొదలుపెట్టాను. సంవత్సరానికి ఒకటి. పోయిన 20 సంవత్సరం ఒక పాట పాడా. గగనం చీల్చుకొని 1,20,00,000 మంది చూశారు. ఇప్పుడు 1,20,00,000 మంది చూశారు. సంవత్సరానికి ఒక పాట రాస్తున్నాను. ఇప్పుడు కూడా పాట రాస్తున్నా గుడాల పండగకి. ఒక్కో సంవత్సరం ఒక్కొక్క పాటలు రాదు. యేసన్న గారిని మెడ్రాస్కి తీసుకెళ్ళి రికార్డింగ్ చేశా. ఈరోజు మీరందరూ పాటలు వింటున్నారంటే యేసన్న గారిని తీసుకెళ్ళి మెడ్రాస్కి వెళ్ళి రికార్డింగ్ చేయించా. ఇప్పుడు నాకు ఆలు కూడా దిద్దలేను, ఇప్పటికి తెలుగు నేను చదవతాను రాయలేను. 7 భాషల్లో పాటలు పాడున్నాను ఇప్పటికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. లంబాడీ భాషలో కూడా పాడున్నాను. ఈరోజు మీ మధ్యలో నిలబడి ఉన్నాను. యేసన్న గారు నన్ను అన్ని ప్రాంతాలకు పంపించాడు. కర్ణాటక పంపించాడు, మధ్యప్రదేశ్కి పంపించాడు. కర్ణాటకలో సంఘాలు కట్టా, హుబ్లీలో కట్టా, బీజాపూర్లో కట్టా, దావనగిరిలో కట్టా, డాండేల్లో కట్టా, రాయచూరులో కట్టా, మానవిలో కట్టా, బీజాపూర్లో కట్టా. కర్ణాటక మొత్తంలో చర్చిలు కట్టేసి వచ్చేసిన. ఈ ఊళ్ళో కూడా ఎక్కడా చూసినా మేమంతా పిల్లలంతా కలిసి చూసామరా, రేడ స్థలం చూడమని అప్పుడు చూసాం, దొరకలా. ఇక్కడ కూడా చూసినా నేను ఒక ఎకరా కొని కట్టాలని. 7 అడుగు పెడితే ఆడ చర్చిలు కట్టా. రాయలసీమ మొత్తం కట్టిన. అడుగు పెట్టిన దగ్గరంతా మందిరాలు కట్టడమే దేవుడు నాకు ఇచ్చిన గోల్ గమ్యం. కొంతమందిని ప్రభు ఎదుటి నిలబెట్టాలని సేవకు వచ్చాం. పేరు సంపాదించుకోవాలని కాదు, డబ్బు సంపాదించుకోవాలని కాదు, ఒకటే గోల్. ఏ విధము చేత నేను సకల విధమైన జ్ఞానం చేత ప్రతి ఒక్కరిని సంపూర్ణులుగా చేసి ప్రభు ఎదుట నిలబెట్టవాలన్న ఆశ తప్ప మరికి ఇంకొక ఆశ మాకు లేదు.
ప్రభు ఎదుటికి వెళ్ళినప్పుడు నేను ఒక్కడనే కాకుండా కొంతమందిని పరిశుద్ధం చేసి ప్రభు ఎదుటి నిలబెట్టాలన్న ఆశ, కోరిక, వాంఛతో సేవ చేస్తున్నాం. ఈరోజు మీ మధ్యలో మమ్మల్ని దేవుడు నిలబెట్టాడు. ప్రస్తుతానికి నేను కర్నూలులో సేవ చేస్తున్నాను. ఆదోనికి 1996లో ఏసన్న గారు నన్ను పంపించారు. రాత్రి 1 గంటకు వచ్చి దిగాను బస్ స్టాండ్లో. 1 గంటకు సిస్టర్ని తీసుకుని వచ్చి అక్కడ దిగి సేవ ప్రారంభించాను. ఈరోజు ఆదోని సేవ పోయి చూడండి. ఆ బ్రిడ్జి దిగిన తర్వాత పక్కకెళ్తే పెద్ద చర్చి ఉంది. గొప్ప పాస్టర్ ఇక్కడ సురేష్ పాస్టర్ గారు ఉన్నాడు. మంచి పాస్టర్ ఉన్నాడు. గొప్ప దైవ సేవకుడు ఇప్పుడు అక్కడ ఉన్నాడు, సేవ చేస్తున్నాడు. ఏ ఊరు చెప్పండి, రాయలసీమలో ఏదైనా ఊరు చెప్పండి. మానవులో కూడా చర్చి కట్టించారు. తెలంగాణ, కర్ణాటకలో ఆలూరులో కూడా చర్చి కట్టాను. ఆలూరులో, గుంటకల్లో, ఏ ఊరు, అన్ని ఊళ్ళు తిరిగేశాను. ఇక తిరగతానే ఉన్నాను. ఇప్పటికీ నాకు 58 ఏళ్ళు వయసు వచ్చింది. అప్పుడు తినేదానికి టైం ఉన్నా టైం లేదు, ఎంత తినడానికి ఉన్నా టైం లేదు. ఇప్పుడు తిన్నామంటే అరగట్లేదు, శరీరం సహకరించట్లేదు. రేపు మార్చి గుడాల పండుగ 9వ తారీఖుకి 59 ఏళ్ళు వస్తాయి. ఈరోజు వరకు సజీవ లెక్కలో పెట్టి మీ మధ్యలో నన్ను దేవుడు నిలబెట్టాడు. ఈరోజు మీకు పరిశుద్ధతను గురించి చెప్పడానికి నన్ను బ్రతికిచ్చాడు. నాకు ఈ చేతి మీద క్యాన్సర్ గడ్డ వచ్చింది. చేయి తీసేయాలన్నారు. డాక్టర్ని చూసి నవ్వి బయటకు వచ్చేసా. నా చేయి తీసేవాడు పుట్టలేదని బయటకు వచ్చేసా. నోట్లోంచి రక్తం పడింది. అపోలోలో తీసుకెళ్ళి 6 రోజులు పెట్టారు. బయట బోర్డు పెట్టారు, లోపలికి ఎవరో వెళ్ళొద్దు, 4th స్టేజ్ క్యాన్సర్ పేషెంట్ అని పెట్టారు. మీకు ఎలా ఉంటుంది అప్పుడు? ఎవరు లోపలికి కూడా రావట్లేదు. ఒంటరిగా రూమ్లో ఉన్నాను. దేవుని అడిగాను, నా జీవితం అంతా నీ సేవ చేశాను కదా, నీ కొరకే కదా నేను బ్రతికింది. నా యవన కాలం అంతా నీ కొరకే కదా నీ సేవలో ఉండింది. గుండె మీద చేసుకుని చెప్తున్నాను, నా యవనకాల బలమంతా సేవలోనే వాడాను, వ్యర్థం చేయలేదు. కారణం, యేసన్న గారి చేతిలో మేము బలవంతుని చేతిలో బాణల్లాగా వాడబడ్డాం. నిద్రపోవడానికి కూడా టైం లేకుండా సేవ చేశాం. వెస్లీ నేను వ్యాన్లో కూర్చుంటే రాత్రి మొత్తం ప్రయాణం చేసేవాళ్ళం. వ్యాన్ పక్కన, డ్రైవర్ పక్కన కూర్చొని. నిద్ర వస్తుందని మా తమ్ముడు నిమ్మకాయలు తెచ్చుకునేవాడు, పిండుకునేవాడు. నిమ్మకాయలు కళ్ళల్లో పిండుకునేవాడు. మేము కూడా కళ్ళల్లో పిండుకొని రాత్రుల్లో అన్నని మధ్యలో సీట్లో పడుకునేవాడు. రాత్రి అంతా ప్రయాణాలు చేసి మీటింగ్లకి వెళ్ళేవాళ్ళు. ఇంత నీకు సేవ చేశాను ప్రభువా, ఏంది ఇది అని. అప్పుడు అందరూ బాధపడతా ఉంటే నేను మాత్రం బాధపడలేదు. ఇక్కడ ఊపిరితిత్తుల్లోకి ఏలంత ఫోలేసి ఇంత సీసా కట్టున్నారు. చేతికి సెలైన్ ఎక్కుతుంది, ఈ చేయి ఖాళీగా ఉంది. ఆ మంచం మీద దొరి వేసుకుంటూ పాట రాశా. ఏం పాట రాసింది తెలుసా? పాటలతోనే పయనం సాగాలి, సియోను పాటలు పాడుకుంటూ, హల్లెలూయా పాటలతో, ఓ సన్న గీతాలతో, పాటలతోనే పయనం సాగాలి. యోతాను ఎదురొచ్చిన, ఎర్ర సముద్రం పొంగి పొరలిన, ఫరో సైన్యం తరుముకొచ్చిన, యేసయ్య సన్నిధి తోడుండగా. ఈ పాట రాసింది నేను అపోలో హాస్పిటల్లో బెడ్ మీద పడుకొని, ఇక్కడ ఊపిరితిత్తుల్లో హోలేసి నీళ్లు తీస్తా, ఈ చేతికి సెలైన్ ఎక్కిచ్చి 4th స్టేజ్ అని చెప్తే బ్లడ్ కక్కుంటా రాసిన పాట. 6 రోజుల తర్వాత అన్ని చెకప్లు చేసి, నేను అప్పుడు గుంటకల్లో, వరంగల్లో సేవ చేస్తున్నా. పక్కన పెద్ద కుప్పతొట్టి, దోమలు, చెప్పులు కింద పెడితే కుక్కలు ఎత్తుకెళ్ళిపోయేది, దుప్పటి కింద పెడితే ఎత్తుకెళ్ళిపోయేది. కటిక చీకటి, కరెంటు లేదు. ఎదురుగా ఒక ఇల్లు ఉంది, ఆ లైట్ ఒకటి వేసేవాళ్ళు.
9 గంటలు దాకుండా ఆపేసేవాళ్ళు, చీకట్లో పడుకునేవాళ్ళం. అప్పుడు వాళ్ళంతా చెక్ చేసి బాంబేకి, బెంగళూరుకి, చెన్నైకి పంపించి అది క్యాన్సర్ లేదని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారు. క్యాన్సర్ లేదని రిపోర్ట్ ఇచ్చినారు. టీబీ అటాక్ అయ్యేటట్టుంది నీకని ఆ కుప్పతోటి పక్కన పడుకొని ఆ మందిరం దగ్గర వరంగల్లో టీబీ వస్తుందని చెప్తే 8 నెలలు నాకు టీబీ ట్యాబ్లెట్ ఇచ్చినారు. 8 నెలలు టీబీ ట్యాబ్లెట్ వేసుకున్నాను. ఈరోజు మీ మధ్యలో నేను సజీవ లెక్కలో ఉన్నానంటే కేవలం దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప. మీ మధ్యలో బ్రతుకున్నానంటే దేవుని కృప. ఆయన లేకపోతే నేను లేను. ఆయనే నన్ను బ్రతికిచ్చాడు. ఎంతోమంది తల్లులు, మా అమ్మ కంటే ఎక్కువగా ప్రేమించే తల్లుని దేవుడు నాకు ఇచ్చాడు. అన్నా అని పలకరించే తమ్ముళ్ళని ఇచ్చాడు. ఇద్దరు చెల్లెల్ని వదిలిపెట్టొచ్చా, ఎంతమందో చెల్లెల్ని ఇచ్చాడు. ఒక్క తల్లిని వదిలిపెట్టొచ్చా, ఎంతమందో తల్లుల్ని ఇచ్చాడు. నన్ను ఎంతోమంది ఆప్యాయతంగా ప్రేమగా పలకరించే వాళ్ళని, ఎంతోమంది ఆత్మీయ తల్లుల్ని, బంధువులు నాకు ఇచ్చాడు. చాలు నా జీవితం. సంవత్సరానికి 1000 మందికి బాప్తిసాలు ఇస్తా. ఒక్కరోజు ఖాళీ ఉండను. చెయ్యిరిగిపోయి 100 స్పీడ్లో పోతూ ఉంటే, కడపకు పోతుంటే వ్యాన్ 3 పల్టీలు కొట్టేస్తే చెయ్యిరిగిపోతే టవల్తో చుట్టుకొని గుంటూరుకి వెళ్ళి రాడ్ వేయించుకొని మరుసటి రోజు స్టేజ్ మీద ఎక్కి టవల్ చుట్టుకొని వాక్యం చెప్పారు 2 గంటలు. ఎందుకో తెలుసా? ఆ రోజు మళ్ళీ రాదు నా జీవితంలో. ఆ మరుసటి రోజు మళ్ళీ నాకు ఉండకపోవచ్చు. చెయ్యిరిగితే నోరేం చేసిందని పోయి పాటలు పాడి వాక్యం చెప్పి వచ్చిన. రేపు నాకు అనవసరం.